Dear students and parents, welcome to Master Mart channel. నీట్ 2025 నోటిఫికేషన్ విడుదలైంది. ముఖ్యంగా నోటిఫికేషన్లోని అంశాలు బాగా గమనించగలరు. మీరు ఇన్ఫర్మేషన్ బులెటిన్ని డౌన్లోడ్ చేసుకొని బాగా చదవాలి. చదివాకే అప్లై చేసుకోవాలి. విద్యార్థుల కంటే ముఖ్యంగా పేరెంట్స్ యాక్టివ్గా ఉండాలి. స్టూడెంట్ చదువు మీద దృష్టి పెట్టాలంటే మనం వారికి ఈ అప్లికేషన్స్ గొడవ లేకుండా చూసుకోవాలి. అయితే ఇల్లిటరేట్స్ అండ్ పేరెంట్స్ ఉన్నవారు మాత్రం టెన్షన్ పడకుండా ఏదో ఒకరోజు మీ సర్టిఫికెట్స్ అన్నీ పట్టుకొని ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళి చేయించుకోండి. దీనికోసం టైం వేస్ట్ చేయకుండా తొందరగా తేల్చుకోవటానికి ప్రయత్నించండి. అయితే నీట్ ఎగ్జామ్ మే 4వ తారీఖున నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంకాలం 5 గంటల వరకు జరుగుతుంది. మొత్తం 3 గంటల సమయం. దీన్ని 13 భాషల్లో నిర్వహిస్తారు. తెలుగులో కూడా నీట్ ఎగ్జామ్ రాసుకోవచ్చు. ఈ ఎగ్జామ్కి అప్లికేషన్ చేసుకోవడం ఈ నెల 7 నుంచే ప్రారంభమైంది. లాస్ట్ డేట్ మార్చి 2025 7వ తారీఖు రాత్రి 11 గంటల 50 నిమిషాల వరకు అప్లై చేసుకోవచ్చు. ఫీజు చెల్లించడానికి కూడా ఇదే లాస్ట్ డేట్. అప్లికేషన్ నింపేటప్పుడు జాగ్రత్తగా నింపండి. మీరు అప్లికేషన్ నింపడానికి మీ దగ్గర ఉంచుకోవలసిన ముఖ్యమైన డాక్యుమెంట్స్ 10th క్లాస్, ఇంటర్ మార్క్ షీట్స్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఆధార్ కార్డ్. ఈ సర్టిఫికేట్స్ మీరు సిద్ధంగా ఉంచుకుంటే సరిపోతుంది. ఫోటోని 80% ఫేస్ కనిపించే విధంగా తీయించుకోవాలి. మీ 10,000 యొక్క ప్రింట్స్ కూడా ఒక వైట్ పేపర్ మీద తీసుకోవాలి. సంతకం తీసుకోవాలి. వీటన్నిటిని స్కాన్ చేసి పెట్టుకోవాలి. ఫోటో 10 KB టు 200 KB వరకు ఉండవచ్చు. సిగ్నేచర్ 10 KB టు 50 KB వరకు ఉండాలి. ఫింగర్ ప్రింట్స్ 10 KB టు 200 KB వరకు ఉండాలి. ఇవి 3 JPG ఫార్మెట్లో ఉండాలి. మీ 10th క్లాస్ మార్క్స్ లిస్ట్, మీ 10th ఇంటర్ మార్కుల లిస్టులు, క్యాస్ట్ సర్టిఫికెటు, ఆధార్ కార్డు PDF ఫార్మేట్లో ఉండాలి. ఇవన్నీ 10 KB టు 200 KB లోపే ఉండేటట్లుగా చూసుకోండి. వీటిని సిద్ధం చేసుకున్న తర్వాత మీరు అప్లికేషన్ పెట్టుకోవడానికి సిద్ధం కండి. ముఖ్యంగా మీ దగ్గర ఉండాల్సినటువంటి మరొక 2 ఏమిటంటే 2 ఫోన్ నెంబర్లు, 2 ఈమెయిల్ అడ్రస్లు తప్పనిసరిగా మీ వద్ద ఉండాలి. ఇవన్నీ రెడీ చేసుకుని మీరు మీ ఫీజుని కూడా రెడీ చేసుకోవాలి. ఫీజు జనరల్ స్టూడెంట్స్కి 1,500, ఈడబ్ల్యూఎస్ ఓబీఎస్కి 1,600, SC ST PWD థర్డ్ జనరల్కి 1,000 రూపాయలు ఫీజుగా ఉంటుంది. మీరు ఫీజు కట్టి అప్లికేషన్ ఫిల్ చేసి కంప్లీట్ చేసిన తర్వాత దాన్ని ప్రింట్ తీసి మీ దగ్గర భద్రపరచుకోవాలి. తప్పులు లేకుండా నింపడానికి ప్రయత్నించండి. ఒకవేళ తప్పు అయితే కంగారు పడవలసిన పనేమీ లేదు. మార్చి 9 నుంచి 11వ తేదీ వరకు కరెక్షన్స్కి టైం ఇచ్చాడు. ఆ సమయంలో మళ్ళీ జాగ్రత్తగా మీ అప్లికేషన్ని కరెక్ట్ చేసుకోండి. మీకు ఎగ్జామినేషన్ సెంటర్స్గా 3 టౌన్స్ని ఎంపిక చేసుకోవచ్చు. ఆ సిటీ ఇన్ఫర్మేషన్ అనేది ఏప్రిల్ 26న ప్రకటిస్తారు. మీరు పెట్టుకున్న 3 ఎగ్జామ్ సెంటర్స్లో ఏ సెంటర్ మీకు కేటాయించబడింది అనేది ఆ టౌన్ మీకు తెలుస్తుంది. తర్వాత మే 1 నుంచి హాల్ టికెట్స్ వస్తాయి. వాటిని డౌన్లోడ్ చేసుకోవాలి. ఎగ్జామ్ రాయటానికి సిద్ధపడాలి. 2 గంటలకు ఎగ్జామ్ కదా అని ధీమాగా వెళ్ళవద్దు. 12 గంటల నుంచి 12:30 గంటల మధ్యలోనే మీరు కాలేజీ గేట్ దగ్గర ఉండడం చాలా మంచిది. అక్కడ డ్రెస్ కోడ్ ఉంటుంది, చెక్కింగ్ ఉంటుంది. అవన్నీ అయిన తర్వాత మిమ్మల్ని లోపలికి పంపిస్తారు. కాబట్టి మీరు కనీసం 1 నుంచి 1:30 గంటల ముందుగానే అక్కడ ఉంటే మీకు ఎటువంటి ఆందోళన ఉండదు. టెన్షన్ పడాల్సిన పని లేదు. ప్రైమరీకి, ఫైనల్కి ఆ డేట్స్ని తర్వాత ప్రకటిస్తారు. రిజల్ట్స్ డేట్స్ మాత్రం జూన్ 14న ఉంటుందని ప్రకటించడం జరిగింది. ఇది ఫ్రెండ్స్ నోటిఫికేషన్లోని వివరాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్.